ISR 9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం SGS కాలేజీ గ్రౌండ్ లో జరిగిన ఎస్సీ ఆత్మీయ సమ్మేళన సక్సెస్ అయింది. మరియు సీఎం జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు పథకాల ద్వారా అన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు. SC/SC లందరూ తమ ఓట్లు వేసి మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారు మరియు జగ్గయ్యపేట నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తారన్న నమ్మకం నాకు, మా వైఎస్ఆర్సీపీ పార్టీకి SC/STలందరూ సోదరులు సోదరిమణులు మాకు అండగా ఉన్నారని జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభాను ISR 9 న్యూస్ తో చెప్పారు. ఈ సమావేశానికి ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్న ముఖ్య SC నాయకులందరినీ, కార్యకర్తల్ని, అభిమానులను కూడా ఈ సమావేశానికి పిలిచాం. ఒక ఆత్మీయంగా అందరినీ కల చేయాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఎస్సీల కోసం చేసిన కార్యక్రమాలని వివరించడం కోసం నందిగామ సురేష్ ఎంపీని, అలానే మనకి చూపుడి ప్రభాకరరావు ఆయన కూడా సోషల్ జస్టిస్కి అడ్వైజర్గా ఉన్నారు ప్రభుత్వంలో. వీటిని కూడా పిలిచి ఇంకా నియోజకవర్గానికి సంబంధించిన SC నాయకులు, అలానే SC ప్రజాప్రతినిధులు అందరిని కూడా పిలిచి ఒక వేదికలాగా ఏర్పాటు చేసి సమావేశాన్ని ఏర్పాటు చేసాం. దీనివల్ల ఒక కలయిక ఏర్పడుతుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలగజేయడం కోసం గత 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కానీ, గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో SCల కోసం ఏం చేశాం, SCలుగా ఎవరన్నా పుట్టాలని అనుకుంటారా అని చెప్పి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యానాన్ని మీద డిస్కషను, అలానే అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు యొక్క విధానాలు, ఆయనంతా పోకడలు, పెత్తందారి పోకడలు అవన్నీ కూడా వివరించడం కోసం ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశాం. సార్, మనకి ఈరోజు చూసుకుంటే MRPS మందకృష్ణ మాదిగ మరి బీజేపీకి సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు బహిరంగ సభలో చెప్తున్నారు సార్. మరి SC వర్గానికి చెందిన వాళ్ళలోని ఎంతమంది MRPSకి వాళ్ళకి అనుసంధానంలో ఉన్నారు, మరి వాళ్ళ నుంచి ఓటు బ్యాంక్ మీకు వస్తుందని చెప్పేసి మీరు నమ్ముతున్నారు సార్? ఇవాళ MRPS చెప్పేట్టుగా తప్పకుండా రిజర్వేషన్ MRPS దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తానని చెప్పాడు. అది కేంద్రంలో పరిధిలో ఉంది. రిజర్వేషన్ అనేది కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో రిజర్వేషన్కి అనుకూలంగానే ఆయన ప్రతిపాదన పంపించారు. సో మేము MRPSకి వ్యతిరేకం కాదు. అది ఓట్ బ్యాంక్ అయితే ఉంటుందంటారా సార్? తప్పకుండా నా SC నా BC అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే మాట చంద్రబాబు నామనండి. చంద్రబాబు ఇప్పుడు అన్నాడా? చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అణిచివేత వేశాడు, SCల్ని ఊచకోత కోసాడు, అనేక రకాల అక్రమ కేసులు పెట్టారు. ఆయన అంతా కూడా పెత్తందారి పోకూడదు కాబట్టి ఎక్కడ కూడా అనేక రకాలుగా వ్యాఖ్యలు చేశాడు. వాడు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా చెబుతున్నాడు, నా SC నా BC నా మైనార్టీ నా ST అని చెబుతున్నాడు. కాబట్టి తప్పకుండా రిజర్వేషన్ విషయంలో కానీ, డాక్టర్ BR అంబేద్కర్ చేసే రాజ్యాంగ విధానాలను అమలుపరచడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. సార్, బీజేపీ ప్రభుత్వం మరి రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్ చాలా వరకు. మరి దాని విషయంలో మీరు ఏం చెప్పాలి? తప్పకుండా రాజ్యాంగానికి అనుకూలంగానే డాక్టర్ BR అంబేద్కర్ ఇచ్చిన అన్నింటినీ కూడా మేము ముందు కొనసాగిస్తాం. ఇవాళ బీజేపీ యొక్క విధానాల్ని, బీజేపీ ఒక మద్దతు పార్టీ కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఎక్కడ కూడా బీజేపీకి కేంద్రంలో పనులు ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇవాళ చంద్రబాబు నాయుడు మతతత్వ పార్టీ అని చెప్పి బీజేపీ మతతత్వ పార్టీ తెలిసి కూడా కేవలం ఎన్నికల్లో గెలవాలి అని కుట్రతోటి ఆయన కాళ్ళు పట్టుకొని ఇవాళ వాళ్ళతో కలిశాడు. అవును సార్, ప్రజలందరూ కూడా చూశారు సార్, అంతకుముందు మాట్లాడారు. మరి జగన్ గారి మీద మొన్న విజయవాడలో జరిగిన బస్సు యాత్రలోని రాయితోటి దాడి జరిగింది సార్. దీన్ని ఏ విధంగా మనం ఆలోచించవచ్చు సార్? మీరు ఏ విధంగా అనుకుంటున్నారు సార్? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బస్సు యాత్రలో జరిగిన దాడిలో నేను కూడా అదే రోజు ఆ బస్సు యాత్రలో ఉన్నాను విజయవాడలో. ఇవాళ బస్సు యాత్ర